పార్లమెంట్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేశారు కదా. యాక్చువల్లీ గుడ్ డెసిషన్. చాలా మంది దీనికి రిజెక్ట్ చేయాలి అని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ తెలియకుండా. టెంపుల్స్ అన్నీ ప్రభుత్వ అండర్లో ఉంటాయి, కానీ వక్ఫ్ బోర్డు కానీ ప్రభుత్వ అండర్లో ఉండదు. వన్ నేషన్ వన్ లా అన్నప్పుడు, భారతదేశంలో అందరూ సమానమైనప్పుడు, భారతదేశంలో అన్ని మతాలు కూడా సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవాలయాలు కానీ, ముస్లింలకు సంబంధించినవి కానీ, క్రిస్టియన్లకు సంబంధించినవి కానీ, సిక్కులు, జైనులు, పార్షీలు అందరూ కూడా ప్రభుత్వ అండర్లో ఉండాలి. బట్ వెరీ అన్ఫార్చునేట్ అంటే హిందువులకు సంబంధించినవి మాత్రమే ప్రభుత్వ అండర్లో ఉంటాయి, మిగిలినవి ఎవరివి ఉండవు. అండ్ వక్ఫ్ బోర్డు అయితే ఇండిపెండెంట్ బోర్డు. టెంపుల్స్ హిందువుల చేతిలో ఉండదు, కానీ వక్ఫ్ బోర్డు మాత్రం ముస్లింల చేతిలో ఉంటుంది. అసలు పూర్తిగా రద్దు చేస్తే హ్యాపీ, భారతదేశం అంతా సమానంగా ఉంటుంది, లేదా ప్రభుత్వ అండర్లోకి తీసుకుంటే బాగుంటుంది. కానీ అదేమీ కూడా చేయకుండా కేవలం అమెండ్మెంట్ మాత్రమే చేశారు, చేంజెస్ చేశారు. అంటే ఈ వక్ఫ్ బోర్డు కేవలం పురుషులకు సంబంధించింది కాకుండా ముస్లిం మహిళలు కూడా అందులో ఉండాలని. అట్ ద సేమ్ టైం అంటే ముస్లిమ్స్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయన్నమాట. ఒక జాతి వాళ్ళే లాభపడుతున్నారు, ఎన్నో వేల కోట్ల లాభాలు వస్తుంటే కూడా కేవలం 160 to 200 crores మాత్రమే లాభాలు వచ్చేటట్లు అబద్ధపు లెక్కలు చూపిస్తూ కొంతమంది మాత్రమే బాగుపడుతున్నారు. అలా కాకుండా పేద ముస్లింలు బాగుపడాలని, అలాగే పేదగా ఉన్నటువంటి ముస్లిం మహిళలు చదువుకోవటం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసము అమెండ్మెంట్ చేంజెస్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే పువర్గా ఉన్న ముస్లింలకు చాలా మంచి జరిగేటటువంటి అంశము. ఎవరైనా సరే అన్ని జాతుల వాళ్ళు ఒక కేటగిరీ వర్గం మాత్రమే, అంటే పీపుల్ మాత్రమే బాగుపడేలాగా, కొంతమంది మాత్రమే ధనవంతులు అయ్యేలాంటి ఈ చట్టాలు మార్చడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ట్రిపుల్ తలాక్ తీసేసి ముస్లిం మహిళలకు ఎంత మంచి చేయడం లాంటిదో, వక్ఫ్ బోర్డులో చేంజ్ కూడా ఎంతోమంది పేదవాళ్ళకి ఉపయోగపడేలాగా, పేద ముస్లింలకి ఉపయోగపడేలాగా ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. కానీ దీన్ని ఆ ముస్లింలలోకి వెళ్లకుండా ముస్లింలను ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రాపగండా క్రియేట్ చేయడం అన్నది చాలా చాలా తప్పు. ఇప్పుడు చేసిన చేంజెస్ వల్ల చేంజెస్ మాత్రమే జరిగినాయి. దాని నుంచి వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే డబ్బులు ఎంతోమంది పేద ముస్లింలు చదువుకునే అవకాశం ఉంది, మహిళలు చదువుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే స్వయం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అందులో ఆ బోర్డులో ఇంతవరకు కేవలం పురుషులు మాత్రమే ఉండేవాళ్ళు, అసలు ముస్లిం స్త్రీలకి అవకాశం లేదు. కానీ అందులో కూడా స్త్రీలు ఉండేటట్లుగా పెట్టారు. దీని మీద పూర్తి వీడియో చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ.